ఎలా పెట్టాలో చూసుకోండి అని చెప్తాడు. ఇంతకన్నా నీచమైనటువంటి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరికైనా దొరుకుతాడా? ఈ రాష్ట్రానికన్నా అని అడుగుతున్నాను. చంద్రబాబు గారు చెప్పండి. ఏ తర్వాత మీరు చేసేది అంటే టాస్క్ ఫోర్స్ పేరుతో లేదా క్యాబినెట్ సబ్ కమిటీ పేరుతో పోలీసులకు ఒక ధైర్యం కల్పించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తన్నటాకి, వాళ్ళని కుమ్మటాకి, వాళ్ళని అక్రమ కేసుల్లో కట్టి లోపలేయటాకి అనుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి, మీరు ఈ 2 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ అసలు ఒక్కోడిని 5 నెలలు, 6 నెలలు, 3 నెలలు, నెల మీ ఇష్టం వచ్చినట్టు పెట్టారు. పోసాని కృష్ణమురళి గారు ఏం చేశాడని 17 కేసులు పెట్టి రోజుకు ఒక చోటకు తిప్పారు. ఆయన ఏ పార్టీకి చెందనోడు కాబట్టి, వయసులో పెద్దోడు కాబట్టి మనకెందుకులేని దూరంగా వెళ్ళాడు. కానీ రోజు గ్రామాల్లో లేదా ఊళ్ళల్లో లేదా మున్సిపాలిటీల్లో జెండా మోసి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుద్దని చెప్పి నమ్మి మీకు వ్యతిరేకంగా, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమం చేస్తున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి గ్రామీణ స్థాయిలో లేదా క్షేత్ర స్థాయిలో మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ దోపిడీల్ని ఎత్తి చూపటంలో ఆపటం చంద్రబాబు నాయుడు గారు, మీ పోలీసులు మీరు పెంచి పోషించే మీ నమ్మకస్తులైన పోలీసుల తరం కాదు, మీ డీజీపీ తరం కాదు, ఎవరి తరం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ చేయలేరు మమ్మల్ని. ఏం చేయగలరు మీరు? సోషల్ మీడియా పేరుతో నెల లోపల ఉంచగలరు తప్పుడు కేసు కట్టి. మా భాషలో లేదా సోషల్ మీడియాలో మేము పెట్టే పోస్ట్లో అసభ్యత, జుగుప్సాకరం ఉంటే మేము సిద్ధమే, ఆ పాపం చేశాం కాబట్టి భరించడానికి. కానీ రాజకీయంగా మీ పొరపాటును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఎవడు కూడా హద్దు దాటడు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, హద్దు దాటడు. హద్దు దాటకుండానే మీ తప్పుల్ని, పాపాలని విమర్శిస్తూనే ఉంటాం, ఎత్తి చూపిస్తూ ఉంటాం. టాస్క్ ఫోర్స్లు వేసుకో, క్యాబినెట్ సబ్ కమిటీలు వేసుకో, కొత్త చట్టాలు తయారు చేసుకో, మీ ఇష్టం వచ్చిన చేతనం చేసుకో. చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం. సోషల్ మీడియాలో ఇప్పటికి 80% మీరు ఆక్రమించుకుని ఉన్నారు. 20%లో కమ్యూనిస్టులు మేము కలిసి పనిచేస్తున్నాం, లేదా న్యూట్రల్ గా ఉండేటువంటి సోషల్ యాక్టివిస్టులు కలిసి పనిచేస్తున్నాం. దానికే మీకు విసర్జన అయిపోతుంటే మేము దడమని చెప్తున్నాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు, సోషల్ మీడియాలో పనిచేసే అంటే పోస్ట్ పెట్టేవాడు, మీ తప్పుల్ని ఎత్తి చూపించేవాడు, ఈ ఉడతూపులకి బెదిరేది లేదు, అదిరేది లేదని గుర్తుపెట్టుకోండి. అతి జుగుప్సాకరంగా సోషల్ మీడియాని తయారు చేసింది మీరు. ఇప్పటికీ సోషల్ మీడియాలో అతి అసభ్యంగా, జుగుప్సాకరంగా, కుసంస్కారంగా, సంస్కారహీనంగా పోస్టులు పెట్టిస్తున్నది, వీడియోలు చేయిస్తున్నది మీరే. మీ ఐటీడీపీ పేరు మీద చేయిస్తున్నారు. ఇవన్నీ మీరేం చేసినా, కేసులు కదామన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మాత్రం మీ పాపాలను ఎత్తి చూపటంలో, మీ అవినీతిని ప్రజలకి కళ్ళకు చూపించడంలో మాత్రం వెనక్కి తగ్గమని చెప్పని. అలాగే రావణ గురించి దేవుడని అదే నీది అంటున్నారు. రావణ అనే అతని ఐడియాలజీకి మేము పూర్తిగా వ్యతిరేకం. రావణ అనేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించింది ఎవరు? ఇన్నాళ్ళు తిట్టించింది ఎవరు? మీరు అసలు రావణుని పుట్టించింది ఎవరు? సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని వీడియోలు ఉన్నాయి తిట్టించి. ఇవాళ రావణ్తో ఎప్పుడన్నా రావణ్ మిమ్మల్ని తిట్టాడా? చంద్రబాబు నాయుడు గారిని కానీ, బాలకృష్ణ గారిని కానీ, లోకేష్ నాయుడు గారిని కానీ ఎందుకు తిట్టడు రావణం? ఎందుకు తిట్టడు అంటున్నా, ఎందుకు విమర్శించడు? జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ని మాత్రం ఎందుకు విమర్శిస్తాడు? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. రావణ్ అనేటువంటి ఆయన ఏదైతే నిన్న మొన్న ఉపా చట్టం కింద మీరు అరెస్ట్ చేశారో, దేశ ద్రోహులకి ఏదైతే చట్టం వర్తిస్తుందో దేశద్రోహి కింద మీరు నేరం మోపి రావణ